హాయ్ అండి. ఈ నిమ్మకాయలండి పచ్చడి కోసం రెడీ చేస్తున్నా. నిమ్మకాయ చాలా ఆరోగ్యం కదా, విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇంకా అన్ని విధాలండి చాలా ఆరోగ్యం. మనకి అరుగుదల ఏంటి, ఎసిడిటీ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. ఓకేనా. ఇదిగోండి 1 కిలో నిమ్మకాయలు తీసుకున్నాను, పెద్ద సైజు మాట ఇవి. అట్లాగే ఒక 4 పెద్ద సైజు 3 నిమ్మకాయలు ప్లస్ చిన్నవి రసం కోసం అండి. ఓకేనా. ఇవి నిమ్మకాయ పచ్చడికి ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఎందుకంటే నిమ్మకాయ ఎప్పుడైనా చక్క తొక్క ఇట్లాగా పలచగా ఉంటుందండి, చక్క జ్యూసీగా ఉంటాయి కాయలు. ఎట్లాంటివి ఎంచుకోవాలన్నమాట. చాలా బాగున్నాయి ఇవి. ఇట్లా నిలువు కోసుకోవాలి. ఇట్లా ఇది పెద్దవి కాబట్టి మధ్యలో ఇంకొక కట్ పెట్టుకుంటే బెటర్ అండి. ఇట్లాగా మనకి కనిపించే ఇవి గింజలు ఇట్లా తీసేయవచ్చు. ఓకేనా. ఈ పెద్ద కాయలు కాబట్టి నేను అడ్డంగా వేస్తాను. చిన్నవైతే నిలువే సరిపోతాయి. అంటే తినేటప్పుడు కొంతమంది ఒక ముక్క కూడా తినలేరు కదా, పెద్దవి అయితే వేస్ట్ అయిపోయింది. ఇట్లా అండి, ఇవన్నీ ఇలా కట్ చేసుకున్నాం. ఎట్లా చేయాలి ప్రాసెస్ అంతా మీకు చూపిస్తాను. ఓకేనా. నిమ్మకాయలు కట్ చేసుకుని ఇదిగోండి వేసాను. కిలో వచ్చిందన్నమాట వెయిట్. ఓకేనా. ఈ కిలోకండి పర్ఫెక్ట్గా కళ్ళుప్పు అనుకోండి 1/4 కిలో వేయాలి. ఇది సాల్ట్ అండి, శుభ్రంగా ఆరబెట్టాను. ఇది 200 గ్రాములే వేస్తున్నాను నేను. అంటే కొంచెం సాల్ట్లో ఎక్కువ ఉంటుంది కదా ఉప్పు. అట్లాగండి 2 స్పూన్ల పసుపు కూడా వేసేద్దాం. అట్లానే ఒక కప్పుడు జ్యూస్ వచ్చింది, నిమ్మరసం. ఇలా చూపించాను కదా, ఒక 6-7 కాయలు అది పిండేసామంట. శుభ్రంగా కలిపేద్దాం. ఇది ఎండలో పెట్టే పని లేదండి. ఎండ లేకుండానే ఇవి పచ్చడి ఎట్లా పడుతున్నానో మొత్తం మీకు ప్రాసెస్ చూపిస్తాను. ఒక డైలీ రోజు మార్చి రోజు ఇట్లాగా మొత్తం ఇలా తిప్పుకుంటూ ఉండాలండి. ఓకేనా. ఇంకా చక్కగా మెత్తగా ఊరిపోతాయి ఒక వారం రోజులకి. అప్పుడు కారం కలుపుకొని పక్కన పెట్టచ్చు. తర్వాత ప్రాసెస్ అంతా మీకు చూపిస్తాను. ఈ విధంగా మొత్తం కలిసేటట్టు కలపాలి. ఇది ప్లాస్టిక్ డబ్బా కానీ లేదంటే గాజు బాటిల్ కానీ పెట్టాలండి. ఇది నిమ్మకాయ కదా, నిమ్మకాయ ఉప్పు కదా. ఇంకా వేరే స్టీల్ అయినా కిలోని దిగుద్ది, తెల్లవి అయితే రంధ్రాలు పడిపోతాయి. ఓకేనా. ఇంకా ఇట్లాగా పెట్టేసుకుని మూత పెట్టేసుకోవడమేనండి. ఓకేనా. తర్వాత ప్రాసెస్ చూపిస్తాను. చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఎండలో పెట్టే పని లేదు. ఎండలో పెట్టే విధానం అదొక విధానం ఉంది, అట్లా పెట్టే అవసరం లేదు అన్నమాట ఇది. ఓకేనా. ఓకే అండి, ఇది మూత పెట్టేసుకుందాం. ఇవిగోండి నిమ్మకాయ పచ్చడి కోసం 1 వీక్ అయిందండి. నిమ్మకాయలు రోజు మార్చి రోజు తిప్పుకుంటూ ఉండాలని చెప్పాను కదా. ఇదిగోండి ఇలా తిప్పుతా ఉన్నాం. ఈ నిమ్మకాయలు కోసినప్పుడే ఒక 10 కాయలు రసం పిండామండి. అందుకని జ్యూసీగా ఉంది, లేదంటే జ్యూస్ ఉండదు అన్నమాట. ఇదిగోండి చక్క మెత్తబడిపోయిందండి, ఊరిపోయింది. ఇప్పుడు ఇది కూడా ఎట్లా చేసుకోవాలో దీని ప్రాసెస్ చూపించేస్తాను. చక్క మెత్తబడిపోయిందండి ముక్క. ఓకేనా. ఇవి కిలో వచ్చినాయండి నిమ్మకాయలు. కిలో వస్తే ఒక 10 కాయలు రసం పిండాం. ఇలా గ్రేవీ అన్నమాట. ఈ జ్యూసీ అంతా రసం దేవండి. ఓకేనా. ఇప్పుడు దీంట్లో ఏమేమి వేసుకోవాలో చూపిస్తాను. ఓకేనా. నిమ్మకాయ పచ్చడి కోసం అండి ఒక 3 స్పూన్లు ఆవాలు వేసుకున్నా. కిలో కదండి. అట్లాగే 1 స్పూన్ మెంతులు వేద్దాం. 1 స్పూన్ జీలకర్ర కూడా వేద్దాం. ఇవి ఫ్రై చేసేద్దామండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి ఇది శుభ్రంగా మెత్తగా పౌడర్ చేసేద్దాం పచ్చడిలో కలపడం కోసం. ఓకే.
ఇవ్వండి చక్కగా వేగిపోయినాయి కదా. ఈ చల్లారిన తర్వాత పౌడర్ చేసేద్దామండి నిమ్మకాయ పచ్చడిలోకి. ఓకే, ఇప్పుడు నిమ్మకాయ పచ్చడి తాలింపు కోసం బండిలో ఆయిల్ వేసేద్దామండి. తాలింపు కోసం ఒక స్పూన్ ఆవాలు వేద్దామండి. అట్లాగే కొంచెం జీలకర్ర, అట్లాగే 4 వెల్లుల్లి డబ్బులు కూడా వేద్దాం. జీలకర్ర వేగిపోయింది, పెట్టుకోవటమంటే ఇంకా కట్టేద్దామండి, ఆపేద్దాం. దించేసి చల్లారిన తర్వాత పచ్చళ్ళు వేసుకుందామండి. ఓకే, నిమ్మకాయది కారం అది కలుపుకోవాలి కదా, మసాలా దీంట్లో వేసి ఒక 150 గ్రామ్ కారం వేస్తున్నాను. ఇప్పుడు మసాలా పొడి చేసుకున్నాం కదా, మెంతులు, ఆవాలు, జీలకర్ర అది వేసానండి. ఇదంతా శుభ్రంగా కలిపేద్దాం. ఈలోపు తాలింపు పెట్టాం కదా, అది చల్లారుతుంది. కలిపేసాక ఇప్పుడు దీంట్లో కలిపేద్దామండి. తాలింపు చల్లారిపోయిందండి, నిమ్మకాయ పచ్చడిలో వేసేద్దాం. ఎప్పుడు చల్లారాకే వేసుకోవాలండి, లేదంటే వేడిగా ఉంటే నిమ్మకాయ పచ్చడి చేదొస్తుంది కదా, ఇట్లా చేదొస్తుంది. ఇది కూడా మనకి 1 సంవత్సరం అయినా 2 సంవత్సరాలు అయినా చెక్కి చెదరదండి. ఫస్ట్ ఎట్లా ఉంటుంది, ఎప్పుడైనా మనం డ్రైగా అండి చక్కగా, ఇప్పుడు చెమ్మ లేకుండా వాటర్ వేసి తగలకూడదు. చక్కగా ఇప్పుడైతే నీట్గా అన్ని పొడి క్లాత్లు పొడిగా యూజ్ చేసి తడి లేకుండా అన్నీ తుడిచేస్తాము. అప్పుడు కంపల్సరీ మనకి ఎంతకాలమైనా నిల్వ ఉంటాయండి పికిల్స్. సరేనా, ఏంటండి ఒక మంచి ఇంకా నిమ్మకాయ కూడా నోరు ఊరిపోతూ ఉంటుంది కదా, చాలా బాగుంది. ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయండి, చాలా బాగున్నాయి అన్నమాట. ఓకే, ఒక మంచి బాటిల్లో, గాజు బాటిల్ కానీ లేకపోతే ప్లాస్టిక్ డబ్బా కానీ స్టోర్ చేసుకుని గట్టిగా మూత పెట్టేసి ఉంటే ఇంకా మనం ఎప్పుడు కావాలితే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.